విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను నిరసిస్తూ విశాఖలో ఏఐటీయూసీ, సిఐటీయూసీ తదితర సంఘాల నాయకులు విశాఖ జీవీఎంసీ కార్యాలయం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నేతలు అచ్యుతరావు, వెంకటేశ్వర్లు, సిఐటియు నేతలు వెంకట్రావు, అప్పలరాజు తదితరులు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని, కారుచౌకగా కట్టపెట్టేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వాలు దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి, నేటి చంద్రబాబు నాయుడు తొత్తులుగా వ్యవహరించి, బీజేపీకి నరేంద్ర మోడీగా తొత్తులుగా వ్యవహరించి ఈ పరిశ్రమలు కాపాడవలసింది పోయి ఈ పరిశ్రమను నిర్వీర్యం చేసి కార్మిక వర్గం మీద ప్రత్యక్ష పరోక్ష దాడులకు జీతాలు ఇవ్వకుండా, ఐరన్ ఓర్ని అన్లోడ్ చేసుకోకుండా పక్కనే ఉన్నటువంటి అదానీ గంగవరం పోర్టుని మూసివేసి పరిశ్రమను నిర్వీర్యం చేసి ఇది అదానీ అంబానీలకు అమ్మాలనే ప్రయత్నాన్ని అటు నరేంద్ర మోడీ, ఇటు చంద్రబాబు నాయుడు ప్రయత్నాన్ని చమరగీతం పాడతామని, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరుగుతున్న రాష్ట్ర రకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం జయప్రదం చేయాలని, భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయవలసిన కార్యక్రమం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఈ రోజుకు 1365 రోజులు పోరాటం అనేది అఖిలపక్ష ఆధ్వర్యంలో జరుగుతుంది. వాస్తవంగా స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం నాశనం చేయడానికి పూర్తిగా పూనుకుంది. ఇప్పటికే ఫర్నేచర్లు 2 మూసారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్లో వచ్చినట్టు ఉద్యోగాలన్నీ కూడా తొలగించి విఆర్ఎస్ఏ పేరు మీద ఇస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఉండడం వల్ల 3 జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలకు అందరికి కూడా లక్షలాది మంది బతుకుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ఎటువంటి నష్టాలు లేకపోయినా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తూ ఈరోజు స్టీల్ ప్లాంట్ మూయడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రజానీకం రోడ్డు మీదకి రావడం అనేది జరిగింది. ఎక్కడికక్కడ బంధువులు, రాస్తారోకలు అనేది చేయడం అనేది జరుగుతుంది. వాస్తవంగా స్టీల్ ప్లాంట్ అదానీ నరేంద్ర మోడీ ఆ రోజు ఏం చెప్పావు, నేను కాపాడుతానని చెప్పి ఈరోజు అదానీ అంబానీకి నువ్వు స్టీల్ ప్లాంట్ తగలబెడతావు. ఇది అన్యాయము. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం, ప్రజానీకం అందరం కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడం ఖాయము. ఇప్పటికైనా ఇది నిలబెట్టుకోవాలంటే గుజరాతీ కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో, అంబానీ కానీ, అదానీ కానీ, అమూల్ కానీ, వాళ్ళ ఉత్పత్తుల్ని కానీ వాళ్ళు బహిష్కరించేటట్టు ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు ఆర్థిక మూలాల మీద ఎప్పుడైతే దెబ్బ తగిలిందో అప్పుడు మాత్రమే ఈ యొక్క మోడీ దిగొస్తాడు, ఈ యొక్క చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ స్పందిస్తారు. అందువల్ల ఏంటంటే కార్మిక వర్గం, ప్రజానీకం దీన్ని ఏదో ఇది స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కోసం అందుకనే పోరాటం చేస్తారని కానీ తప్పది. కేవలం ప్రజల ఆస్తి అయినటువంటి స్టీల్ ప్లాంట్ని 3 లక్షల కోట్లకి పెరిగిన ఆస్తుల్ని 3000 కోట్లకి తెగనమ్మేయడానికి ఈ బీజేపీ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి దాన్ని అడ్డుకోవాలంటే ప్రజానీకం దీన్ని కాపాడుకోవడానికి, ప్రజల ఆస్తులు కాపాడుకోవడానికి పోరాటం చేయాలి. ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు వారు అధికారంలోకి వచ్చే ముందు హామీ ఇచ్చారు, మేము ప్రైవేట్గా ఆపుతామని చెప్పారు. దానికి విరుద్ధంగా ఈరోజు స్టీల్ ప్లాంట్కి నిధులు కేటాయించకుండా, గనులు కేటాయించకుండా ఈ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ని 14 కోట్లు కేటాయించారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వెంటనే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ రద్దు చేసి 15 కోట్లు కేటాయించాలని, సొంత గనులు కేటాయించాలని, ప్రైవేట్గా ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో హామీలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలకు దించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచాలి, ఈ ప్రైవేటీకరణ ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం.